హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ టాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాగ ఓల్డ్ శారీ ఒకటి తీసుకునేసి మనము కట్ చేసుకోవాలండి. నేను 2 కలర్స్గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకునేసి మనం రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకునేసి మనము సూది దారం తీసుకునేసి కుట్టే అవసరం కూడా లేదు. మనము సేఫ్టీ పిన్ సాయంతో ఈ విధంగా డిజైనర్ డోర్ మ్యాట్ అనేది 2 నిమిషంలో చేసుకోవచ్చండి. నేను ఇక్కడ తీసుకునే కలర్స్లో ఒక కలర్ అనేది తీసుకునేసి ఆ కలర్ను మనము ఈ రోల్ చేసి పెట్టుకున్నాం కదండి. ఆ రోల్ చేసుకునే దాన్ని ఫింగర్స్కు ఒక 3 టైమ్స్ అనేది రౌండప్ చేసుకునేసి చివరిలో సేఫ్టీ పిన్ అనేది ఆ క్లాత్కు లేయర్కు పెట్టుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫింగర్స్కు చుట్టుకున్న 3 లేయర్స్ కింది వైపు నుండి మనము మధ్యలోకి తీసుకునేసి ఈ సేఫ్టీ పిన్ను మనం పైకి తాగినామంటే ఇక్కడ ముడిలాగా వస్తుంది. ఇలాగా నాట్లాగా మనము చుట్టూ కూడా మనము రౌండ్గా చుట్టుకున్న ఈ క్లాత్కు మనము రౌండ్గా అంటే సర్కిల్ షేప్లో మనము ఈ విధంగా నాట్ వేసుకుంటూ రావాలండి. సేఫ్టీ పిన్ అనేది తీసుకునేసి కింది వైపు నుండి క్లాత్ అంటే సేఫ్టీ పిన్ను మనం రౌండ్గా చుట్టుకునే దాంట్లోకి కింది వైపు నుండి పైకి అనేది తీసుకుంటే క్లాత్ అనేది ఇక్కడ రింగ్ లాగా వస్తుంది కదండి. ఆ రింగులోండి మనము ఈ సేఫ్టీ పిన్ తీసినామంటే అక్కడ నాట్ లాగా వస్తుంది. అదేవిధంగా మనము రౌండ్గా వేసుకోవాలండి. రౌండ్గా ఈ విధంగా నాటు వేసిన తర్వాత మరొకసారి కూడా ఒక 2 టైమ్స్గా మనం కుట్టుకోవాలండి. 2 టైమ్స్గా కుట్టిన తర్వాత మరొక కలర్ అనేది మనము జాయింట్ చేసుకోవాలండి. ఏ విధంగా జాయింట్ చేసేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదండి. సూది దారం తీసుకొని కుట్టే అవసరం లేకుండా మనం జాయింట్ చేసే లేయర్కు తర్వాత ముందుగా ఉండే లేయర్కు మనం హోల్ అనేది పెట్టుకునేసి దాని మధ్యలో నుండి క్లాత్ అనేది మనం తీసుకున్నామంటే అది నాట్లాగా పడిపోతుంది అనేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను కనుక నేను ఇక్కడ చూపించలేదు. ఆ క్లాత్ను కూడా ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత వేరే కలర్ లేయర్ను దానికి చివరిలో సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 2 టైమ్స్ అనేది మనం కుట్టుకుంటూ రావాలండి. మనము మొదట సింగిల్ లేయర్ అనేది ఒక 2 టైమ్స్ కుట్టాము. అదేవిధంగా సింగిల్ రింగ్లోకి మనము 2 నాట్స్ అనేది 2 టైమ్స్ అనేది కుట్టుకోవాలండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. చాలా అంటే మనం శారీస్ అనేది వేస్ట్గా పడేయకుండా చాలా ఈజీగా మనం కుట్టుకోవచ్చు. మనము వాష్ చేసినా కూడా ఏమి కావండి. ఈ విధంగా బరువుగా ఉండే శారీస్, చినిగిపోయిన శారీస్ కానీ అదేవిధంగా కబోర్డ్స్లో పెట్టలేం కదండి, వాటిని ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీడియోను హైప్ కూడా చేయండి. లైక్ చేయడమే కాదండి, హైప్ కూడా చేయండి. మన ఛానల్లో చాలా వరకు ఫ్యాన్సీ ఐటమ్ టాజిల్స్, ట్రెండింగ్ టాజిల్స్, డైలీ టాజిల్స్ వీడియో అంటే మేకింగ్ వీడియోస్ నేను పెడుతున్నానండి. మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. మన ఛానల్లో ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేది టాజిల్స్ అనేది నేను క్లాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు 13 క్లాసెస్ అయిపోయినాయి. వాటిని మీరు జాయిన్ అయ్యి ఆ క్లాసెస్ అంతా కూడా మీరు నేర్చుకోండి. చాలా ఈజీ మెథడ్లో మనం టాజిల్స్ అనేది ఏ విధంగా వేసుకోవచ్చో నేను చూపించాను. తప్పకుండా మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ ఫ్యాన్సీ ఐటమ్ టాజిల్స్, ట్రెండింగ్ టాజిల్స్ ఈజీ మెథడ్లో వేసే విధంగా ఫాస్ట్ మేకింగ్ టాజిల్స్ నేను వేశాను కనుక మీరు తప్పకుండా నేర్చుకోండి. తర్వాత మరొక కలర్ అనేది నేను జాయింట్ చేశానండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనము 2 టైమ్స్ అనేది కుట్టేసిన తర్వాత 2 నాట్స్ అనేది 2 టైమ్స్ కుట్టిన తర్వాత మరొక లేయర్ అనేది జాయింట్ చేసుకున్న కలర్ దానికి మనము ఒక్కొక్క రింగులోకి 3 టైమ్స్ అనేది మనం కుట్టుకోవాలండి. ఇలాగా ఒక్కొక్క రింగులోకి 3 టైమ్స్ అనేది మనము చుట్టూ కుట్టుకుంటూ రావాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్క రింగులోకి 3 టైమ్స్ అనేది నాటు వేసుకోవాలండి. మనము
3 టైమ్స్ అనేది నాట్ వేసుకున్న తర్వాత ఒక రింగును వదిలేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఒక రింగును వదిలిన తర్వాత మరొక రింగులోకి 3 టైమ్స్ అనేది మనం నాట్ అనేది వేసుకోవాలండి. 3 టైమ్స్ నాట్ వేసిన తర్వాత ఒక రింగును మనము గ్యాప్ అనేది తీసుకోవాలి. ఇదే విధంగా మనము మొత్తం కూడా కుట్టేసుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో నిదానంగా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనం కుట్టుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మన అమ్మ టైలర్స్ ఛానల్లో ఫెస్టివల్ రంగోలీ, డైలీ రంగోలీ, ఈజీ మెథడ్లో ఫ్రీ హ్యాండ్ రంగోలీ, బ్యూటిఫుల్ రంగోలీ ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనము 3 టైమ్స్ అనేది కుట్టేసి మొత్తం కూడా 3 టైమ్స్ అనేది అంటే ఒక్కొక్క రింగులోకి 3 టైమ్స్ కుట్టేసిన తర్వాత ఒక రింగును మనము గ్యాప్ అనేది తీసుకునేసి మరొక రింగులోకి 3 టైమ్స్ అనేది మొత్తము డోర్ మ్యాట్ అంతా కూడా అదే విధంగా కుట్టుకోవాలండి. కుట్టిన తర్వాత మరొక కలర్ అనేది జాయింట్ చేసుకోవాలి. నేను శారీలో ఉండే 3 కలర్స్ 4 కలర్సే కాకుండా ఎక్స్ట్రాగా ఉండే క్లాతులను కూడా అంటే కాటన్ క్లాత్ కానీ వేస్ట్ క్లాతులు ఉంటాయి కదండి, వాటిని కూడా తీసుకునేసి ఇదే విధంగా ఈ డోర్ మ్యాట్ అనేది కొంచెం పెద్దదిగా చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగా మనము ఫస్ట్ ఒక్కొక్క టైం అనేది 2 టైమ్స్ కుట్టాము. 2 టైమ్స్ అనేది 2 టైమ్స్ కుట్టాం కదండి. 3 టైమ్స్ అనేది మనము మొత్తం డోర్ మ్యాట్ అంతా కూడా అదే విధంగా కంప్లీట్ చేసుకోవాలండి. ఇలా కంప్లీట్ అనేది మనము మరొక కలర్ కూడా జాయిన్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. 3 టైమ్స్ అనేది కుట్టేసిన తర్వాత మనము మొత్తం కూడా ఒక్కొక్క రింగ్లోకి ఒక టైం అనేది మనం కుట్టుకుంటూ మొత్తం డోర్ మ్యాట్ అంతా కూడా చివరిలో నేను ఇదే విధంగా కుట్టానండి. ఇక్కడ మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము ఒక రింగులోకి 1 టైమే కుట్టాలి. మనము గ్యాప్ అనేది వదలకుండా చుట్టూ కూడా సర్కిల్ షేప్లో డిజైనర్ డోర్ మ్యాట్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలండి. మన దగ్గర ఎన్ని క్లాతులు ఉంటే అంటే డిఫరెంట్ కలర్స్ క్లాతులు ఉంటే ఆ డిఫరెంట్ కలర్స్ అంతా కూడా ఇదే విధంగా 1 లేయర్గా నేను మొత్తం కూడా ఇదే విధంగా అంటే ఒక రింగ్లోకి 1 టైం కుట్టేసి ఒక రింగ్లోకి 1 టైము మనము రింగ్ అనేది వదలనవసరం లేదండి. చివరిలో ఇలాగా నేను ఒక 2 కలర్స్ అనేది మళ్ళీ జాయిన్ చేశాను. ఇలాగ 2 కలర్స్ జాయిన్ చేసేసి చివరిలో ఇది ఇక్కడ క్లాత్ మిగిలింది కదండి, దాన్ని కూడా మనము ముందు కుట్టిన రింగు లోపల నుండి ఈ సేఫ్టీ పిన్ను తీసుకునేసి అక్కడ ఒక ముడి అనేది వేసేసుకునేసి కొద్దిగా క్లాత్ అనేది వస్తుంది కదండి, ఆ క్లాత్ను మనం లోపలికి పెట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. మన ఛానల్లో చాలా వరకు ఓల్డ్ శారీస్, రీయూజ్ ఐడియాస్, 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్, ఈజీ క్రాఫ్ట్, రంగోలీ, అదేవిధంగా శారీ డాజల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. చాలా బాగుంటుంది. మనం డిఫరెంట్ కలర్స్ అనేది యూజ్ చేయడం వలన అది డిజైనర్ డోర్ మ్యాట్ లాగా చాలా బాగుంటుంది. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనకు వాష్ చేసినా కూడా ఏం కాదండి. మనము ఈ విధంగా మనము శారీస్ను వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా డిజైనర్ డోర్ మ్యాట్స్ అనేది చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.